పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న రోడ్డు మీద పడి ఉండడం చూసాం. అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. వెంటనే ఆయన తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మేము కూడా అక్కడే ఉంటామని అమ్మతో చెప్పాం. అదంతా ఏమొద్దని మా అతనే స్కూల్కి పంపించేశారు. నేను ఫోన్ చేసి చూస్తానా? హలో బాలాక్క, నేను ఇంటికి వచ్చేసాను. లేదు, ఇప్పుడే వాళ్ళు తినబోతున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి? ఆయన కింద పడిపోయారు కాబట్టి ఒంట్లో చాలా దెబ్బలున్నాయి. చాలా వీక్గా నేను ఉన్నారు. ఒకసారి అమ్మతో మాట్లాడినా. అక్క అఖిల మీతో మాట్లాడతానంటుంది. అమ్మా, మీరెప్పుడు వస్తారమ్మా? త్వరగా వచ్చేస్తానమ్మా. కాఫీ తాగి కూర్చొని చదవండి. నాన్నకేమైందమ్మా? నేనొచ్చి చెప్తానుగా. ఫోన్ అక్కకివ్వు. నువ్వు వెళ్ళి తినమ్మా, వెళ్ళు. దారిలో గాయపడి పడిపోయిన ఒకరిని మీరు హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఇక మొత్తం వాళ్ళు చూసుకుంటారు. మీరెందుకక్క అక్కడే ఉన్నారు? నేనిక్కడికి తీసుకొచ్చింది ఎవరో తెలియని మనిషి కాదుగా, నా పిల్లల తండ్రి కదా. తన కాళ్ల మీద నిలబడలేని ఒక మనిషిని ఇక్కడ వదిలేసి రావడం నాకు ఈజీయే. మీరింత క్రూరమైన మనిషి అమ్మా అని నా పిల్లలు నన్ను అడిగితే వాళ్ళకి నేనేం చెప్పను? ఆయనకి తోడుగా ఉండి చూసుకుందాం అనుకుంటున్నారా? నిర్ణయానికి రాలేకపోతున్నాను. ఒకటి ఇక్కడ వదిలేసి రావాలి, లేదా జీవితాంతం ఈ భారాన్ని భరించాల్సిందే. మీ ప్లేస్లో నేనుండుంటే నన్ను అంత కష్టపెట్టిన ఒకరిని ఏమీ తెలియనట్టు వదిలేసి వచ్చేస్తాను. అదే అతనికున్న అర్హత. తాళి కట్టిన సెంటిమెంట్ అంతా వదిలేసి ముందు త్వరగా రండి. ఇక్కడ పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఇక నేనేవి మీకు చెప్పను. హలో, ఇక్కడ ఎవరైనా సెక్యూరిటీ ఉన్నారా ఏంటి? పర్మిషన్ తీసుకొని రావడానికి? లేదంటే ఉగ్రవాదుల భయం ఉందా? కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నారు? మీ దగ్గర ఇంత స్వతంత్రంగా నడుచుకునే హక్కు నాకుంది. ఫోన్ చేస్తే తీయరు. ఫినాన్స్ విషయం మాట్లాడదామని వస్తే వెంటనే బయలుదేరతారు. రోడ్లో చూస్తే తెలియని వాళ్లలాగా వెంటనే వెళ్ళిపోతారు. నేను మీతో మాట్లాడాలనుకుంది ఇంకెప్పుడు మాట్లాడగలను? నువ్వు నాతో మాట్లాడడానికి ఏముంది? పెళ్లి విషయం. నేను మ్యారేజ్ బ్యూరోలో వర్క్ చేయట్లేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ముందుగా మ్యారేజ్ బ్యూరోలో వర్క్ చేసిన వాళ్ళు కాదు. ఇదిగో, ఈ ఫోటోకి బదులుగా ఇక్కడ ఒక వెడ్డింగ్ ఫోటో పెడితే బాగుంటుంది. నువ్వు అమ్మ దగ్గరికి వెళ్తావా? నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకు మీరు ఇంత మొండికేస్తున్నారు? ఎలాగో మీ జీవితంలో ఇంకో 2 సంవత్సరాలు ఇంకో అమ్మాయి వస్తుంది. అది కొంచెం ముందుగా జరిగితే ఏమంటా? నువ్వు మాట్లాడే విధానం బాగోలేదు. నేను వర్క్ చేసుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయకు. నేనేం డిస్టర్బ్ చేయలేదు. మీరేమో అందరినీ మూడ్ ఆఫ్ చేస్తున్నారు. నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ మీరే నో అంటున్నారు. మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ కూడా అందరికీ ఓకేనే. ఇంకేంటి ప్రాబ్లం? ప్రవీణ, నిన్ను బయటికి వెళ్ళమన్నానా? నేను వెళ్తాను. నా తలరాత కూడా మీలా జీవించడమే అనుకుంటాను. ఇంకేం చెప్పగలను?
ఆయన స్నానం చేసి వచ్చేశారు. నువ్వెక్కడా అని అడిగారు. అక్కడ కూర్చుంటే బోర్ కొట్టిందని ఇటొచ్చాను. నేను వెళ్ళి అంకుల్ని కలుస్తాను. ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతోంది. మీ నాన్నకు కూడా ఇష్టమే. నువ్వు కొంచెం ఆలోచించొచ్చు కదా. తనకు పిచ్చి. ఎందుకు లోపలికి పంపించావు? మీ నాన్నగారు పిలిస్తేనే వచ్చింది. తను వచ్చేసరికి ఆయన స్నానానికి వెళ్ళిపోయారు. నువ్వు రూమ్లో ఉన్నావా అని అడిగితే ఉన్నావని చెప్పాను. ఇంకా ఏమీ మాట్లాడకుండా నీ దగ్గరకు వచ్చేసింది. ఫినాన్స్ గురించి మాట్లాడాలి అనుకుంటే నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పు. తన ఊరికి ఇక్కడికి రప్పించి నన్ను మాత్రం డిస్టర్బ్ చేద్దామా? ఇప్పుడు ప్రాబ్లం అని చెప్పి ఈ ప్రాబ్లంని నేను పెళ్లి చేసుకుంటానని నువ్వు చెప్పకూడదు. ప్రవీణ ప్రవర్తన చూస్తుంటే నిన్ను వదిలేలాగా నాకు అనిపించడం లేదు. అయిపోయింది. రామ్మా. కూర్చో. పర్లేదులే అంకుల్. అరే పర్వాలేదు, కూర్చోమ్మా. అయిపోయింది. నేను కూడా ఆడుకోవడానికి రానమ్మా? వద్దు, ఇది అయిపోయింది. ఎన్ని రోజులుగా నీకు చెప్తున్నానమ్మా, తనతో కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వమని. నేను ట్రై చేస్తూనే ఉన్నాను అంకుల్, కానీ తను ఒప్పుకోవడం లేదు. ఒక తండ్రిగా నేను ఇటువంటి విషయాలు అసలు మాట్లాడకూడదు. అయినా సూరజ్ ఒక మంచి కుటుంబ జీవితంలో ఉండాలనేదే నేను మళ్ళీ చెప్తున్నాను. 3 సంవత్సరాలుగా మీ పెళ్లి విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయాం. సూరజ్ భారీగా నువ్వు రావాలని నేనెందుకు కోరుకుంటున్నానంటే, నువ్వు ఈ కుటుంబాన్ని బాగా చూసుకోగలవు అనే నమ్మకం నాకుంది కాబట్టి. దీని మనసులో, సూరజ్ మనసులో నువ్వు చోటు పట్టుకోలేకపోతే నువ్వేం చేయలేవమ్మా. కళ్యాణి విషయంలో నువ్వు చేయలేంది తనతో 1 సంవత్సరం కూడా గడపని ఒక టీచర్ వల్ల అయింది. కళ్యాణికి ఆవిడతో గడపడానికి చాలా అవకాశాలున్నాయి కదా, అందుకే. నువ్వు కూడా అవకాశం క్రియేట్ చేసుకోవాలి. అది కూడా నీకు నేను చెప్పాలా? ఆ టీచర్ గుర్తుకు కూడా రాకుండా నువ్వు కళ్యాణిని మార్చుకోవాలి. ఆ సుధా టీచరే ఇప్పుడు ఫినాన్స్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. తన గురించి కొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలి. ప్రీతి ఫ్రెండ్ కావడంతో అదంతా పెద్ద విషయమే కాదు. ఎవరైనా సెంటిమెంట్గా మాట్లాడితే ప్రీతి వెంటనే మోసపోతుంది. కళ్యాణితో ప్రేమగా మాట్లాడి తనని కవర్ చేసిందంతే. తర్వాత అలాగే మన ఆఫీసులో ఉద్యోగంలో చేరింది. దీని వెనక ఏదో ఉందని నాకు సందేహంగా ఉంది. అందులో సూర్య ఫైనాన్స్ సూరజ్ అని రికార్డులో మాత్రమే కదా ఉంది. ఈ కుటుంబానికి సంబంధించిన ఆఫీస్ అని బయట వాళ్ళు ఎవరికి తెలియదు కదా. ఎక్కేసేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు, అందుకని జాగ్రత్తగా ఉండాలి. అది కూడా మనం అకౌంట్ సెక్షన్లో ఉన్నప్పుడు. పోయిన నెల ఊరికే లెక్కలు చూసినప్పుడు ఒక 5 లక్షల రూపాయలు లోన్ ఇచ్చినట్లు రాసింది. అది తోటలో ఉన్న ఒక 2.5 ఎకర్ల ల్యాండ్ని తాకట్టు పెట్టి ఇచ్చాం. సేవింగ్స్ ఎంతైనా వేసుకోండి, కానీ లోన్ ఇచ్చేటప్పుడు చాలా తక్కువగానే ఇవ్వాలి. ఆ చోటు గురించి జయకుమార్ సార్ బాగా ఎంక్వైరీ చేసిన తర్వాతే ఇచ్చాం. అది ఎంత తగ్గినా 50 లక్షలకి తక్కువ తగ్గదని చెప్పారు. ఆ ప్లేస్ ఇప్పుడు ఒక టూరిస్ట్ సెంటర్ అట. ల్యాండ్ తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చేదంతా చాలా రిస్క్ అయిన విషయం. వాళ్ళు తిరిగి ఇవ్వకుండా ఉన్నప్పుడు మనం జప్తు చేయడానికి వెళ్తే చాలా కష్టాలు పడాలి. చోటు మన పేరుకి రిజిస్టర్ చేయించుకుంటే ప్రాబ్లం ఉండదు కదా. డబ్బు తిరిగి కట్టకపోతే అది మీ పేరులోనే ఉంటుంది. నా పేర్లో కాదు, సూరజ్ పేర్లో. ఎవరి పేర్లో ఉంటేనే ఈ కుటుంబంతే కదా. ఏ నష్టము రాకుండా నేను చూసుకుంటాను. ఆ నమ్మకం నాకు నీ మీద ఎప్పుడూ ఉంటుంది. నేను ఇక్కడున్నంత వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ రావు. సరే, సూరజ్ని చూసావా? కానీ చాలా బిజీగా ఉన్నారు. అటువంటి బిజీలంతా నువ్వే దూరం చేయాలి. దానికి దారి అదిగో తనే. ఇంకా ఆ 5 లక్షల గురించి క్లియర్గా అడిగి తెలుసుకుందామని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. మీకు క్లియర్గా లేకపోతే ఆ డాక్యుమెంట్స్ ఇక్కడికి తీసుకొస్తాను. వద్దులే, అవన్నీ అక్కడే ఉండనివ్వు. నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదా? లేదు. సరేరా.
ఎంతైంది? 50. ఇదిగోండి. రా వెళ్దాం. దిగండి. ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చారు? అమ్మే తీసుకొచ్చింది అనుకుంటా. నేను పట్టుకోనా? వద్దు. మీరేంటి ఇక్కడే నిలబడ్డారు? లోపలికి రండి. నాన్నకిప్పుడు నయమైపోయిందా అమ్మా? నాకు నయం అవకూడదని దండం పెట్టుకోండి, లేకపోతే మీ సంతోషం చెడిపోతుంది. ఉండు, నేను కొంచెం పడుకోవాలి. ఇవి ఎందుకమ్మా? మీ నాన్న కోసం. నాన్నని గెస్ట్ రూమ్ లో పడుకోబెడతారా? ఇద్దరి మధ్యన ఒక చెట్టు ఉండడం మంచిదే. లేవండి. ఏవండి, లేవండి. రూమ్ రెడీ చేశాను. లోపల కాదు, ఇక నుంచి మీ రూమ్ ఇదే. నన్ను బయటపడేసావా? మంచిదే అనుకోండి. మీ పిల్లలు ఎప్పుడైతే నాన్న లోపలికొచ్చి పడుకొని అంటున్నారో ఆ రోజు నా అనుమతి లేకుండా రావచ్చు. అంతవరకు ఈ ఇంట్లో మీ స్థానం అది.
ఇక్కడ ఉండాలని మీరు అనుకుంటే ఆ రూమ్లో ఉండొచ్చు. సడన్ గా చూడాలి అన్నావు, ఏంటి విషయం? నేనొక చిన్న తప్పు చేశాను. అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు త్వరగా చెప్పకపోతే నా కష్టంగా ఉంటుంది. కావాలంటే మనం ఏదైనా టీ షాపు కానీ ఐస్ క్రీమ్ పార్లర్ కానీ వెళ్దాం. వచ్చే నెల 23వ తారీఖుకి మా నాన్న దుబాయ్ నుంచి మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నారు. నన్ను చూడ్డానికా? ఎందుకు? మన పెళ్లి గురించి మాట్లాడడానికి. నేను పెళ్లికి రెడీగా ఉన్నట్టు నాన్నకి చెప్పాను. అది విన్న వెంటనే నాన్న నాకొక ప్రపోజల్ తీసుకొచ్చారు. అప్పుడు నేను ఆయనకి మీ గురించి చెప్పేశాను. అంతేకాదు, మీకు డివోర్స్ అయిన విషయం కూడా ఆయనకి చెప్పేశాను. ఎందుకు అలా చెప్పావు? ఆ ప్రయత్నంలోనే కదా ఉన్నాను. డివోర్స్ ఖచ్చితంగా దొరుకుతుంది కదా? దొరుకుతుంది. అయితే భయపడక్కర్లేదు. నాన్న వచ్చి తిరిగి వెళ్లేలోపు మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చా అని అడగమన్నారు. అందుకు మీరు ఓకే అన్నారంటే ఏదో ఒక డేటు ఇప్పుడే ఫిక్స్ చేసి మమ్మీ ఇంకా 2-3 బంధువుల్ని పిలుద్దాం అనుకుంటున్నాను. రేఖా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది నా నిర్ణయం కాదు, మా నాన్నగారి నిర్ణయం. మీరు ఊరికే వచ్చి నుంచుంటే చాలు, మిగతా విషయాలని నేను చూసుకుంటాను. ఫంక్షన్ ఇక్కడొద్దు, చెన్నైలో గాని లేక బెంగళూరులో గాని పెట్టుకుందాం. అప్పుడే ఇక్కడ వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఆల్రెడీ పెళ్ళైన నేను డివోర్స్ తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం పెద్ద క్రైమ్. ఇది ఇంట్లో వాళ్ళు మాత్రమే హాజరయ్యే కార్యక్రమం అనుకోండి, ఇంకా ఎవరికీ తెలీదు. దీన్ని మనం అంత సీక్రెట్ గా చేద్దాం. ఏంటి ఆలోచిస్తున్నారు? నాకు కొంచెం టైం కావాలి. అవాయిడ్ చేయాలనుకుంటున్నారా? నిన్ను అవాయిడ్ చేయాలని ఎప్పుడూ అనుకోను. మరి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? మానసిక స్థితి బాగోలేని నా భార్యని ఎలా వదిలించుకోవాలి? మీరు సడన్ గా ఏ నిర్ణయం తీసుకోవద్దు. అన్ని చట్ట ప్రకారమే జరగనివ్వండి. ఇదంతా మా ఇంట్లో వాళ్ళ ప్రశాంతత కోసమే. ఏ డేట్ అనేది మీరే నిర్ణయించుకోండి, కానీ చెప్పిన డేట్ లో కార్యక్రమం జరగాలి. అమ్మా, నానిక నుంచి ఇక్కడే ఉంటారా అమ్మా? ఆయన ఎలా గురకపడుతున్నారో తెలుసా? బైక్ లో వెళ్తున్నట్టు ట్రమనే శబ్దం చేస్తున్నారు. ఆయన ఎప్పుడు వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఆయన మీ నాన్న కదా, ఇక మనతోనే ఉంటారు. నేనైనా చేతికి చిక్కితే నన్ను కొడతారు. ఆ రోజు పోలీసులు వచ్చారు కాబట్టి నేను తప్పించుకున్నాను. మీరు వెళ్ళి ఆయన్ని ఇక్కడి నుంచి పంపించేయండి అమ్మా. మన ముగ్గురం కలిసేగా ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాం. ఆయన అలాగే వదిలేయడానికి ఎందుకు కాపాడ్డం? కాపాడాం కదా, ఇంకెక్కడికైనా వెళ్ళనివ్వండి. నాన్నని ఇక్కడే ఉండేనివ్వరా? ఆయనకి బాగోలేదు కదా. ఆయన నాకు నచ్చలేదు. నువ్వు కూడా ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, కొడతారు. ఆయన ఎందుకు నిన్ను కొడతారు? ఆ రోజు మనం చూసాం కదా, అవసరం లేకుండా గొడవ పడ్డారు. పోలీసులు పేరు ఉండమ్మా, వాళ్ళు తీసుకెళ్లిపోతారు. నాన్నని ఇక్కడే ఉండనివ్వరా? ఏమొద్దు. ఇందులో నీకేమిట్రా కష్టం? ఈ ఇంట్లో మనం మాత్రమే ఉండాలి, ఇంకెవరూ ఉండకూడదు. అదంతా అమ్మ నిర్ణయిస్తారు. నాన్నని ఇక్కడి నుంచి పంపించేస్తారమ్మా? ఈ పరిస్థితిలో ఎలా పంపగలను? ఇక్కడే ఉండి నువ్వు. నా మీద కోపడితే నేనేం చేస్తానో నాకే తెలీదు.
వాడి కోపాన్ని నేను చల్లారుస్తాను. మీరు నాన్న దగ్గర ప్రేమగా నడుచుకోండమ్మా. అప్పుడు నాన్న కూడా మెల్లగా మంచి మనిషిగా మారుతారు. మీ నాన్న ఈ జన్మకి మారరమ్మా. మీ నాన్నమ్మని గుర్తు చేసుకో. ఒంట్లో బాగోనప్పుడు మన మీద ఎంత ప్రేమగా ఉన్నారు. లేచి నిలబడగానే మన గురించి తప్పుగా మాట్లాడి వెళ్ళిపోయారు. మీ నాన్నకి ఆ స్వభావమే. అవసరమైనప్పుడు మాత్రమే ప్రేమ, ఆ తర్వాత కోపం. ఆయన స్వభావం మారాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. హ్మ్. మీ తమ్ముడు జైలు శిక్ష ముగించుకుని వస్తున్నాడు. అదే కదా 2 రోజుల ముందు నేను మీతో చెప్పింది. వాడు రోడ్డు మీద తాగి పడిపోవడం ఒకటి చూశాడని. నేను ఇక్కడికి వచ్చే ముందు బాలాకి ఫోన్ చేశానండి. అప్పుడే విషయాలని తెలిసాయి. వేణు జైలు నుంచి వచ్చింది బాలాకి తెలిసిపోయిందా? తాగి రోడ్డు మీద పడిపోతే బాలానే హాస్పిటల్కి తీసుకువెళ్ళిందంటండి. వేణు ఇప్పుడు బాలా ఇంట్లో ఉన్నాడు. బాలా వాడిని ఇంటికి తీసుకెళ్ళిందా? తనకేమైనా పిచ్చి పట్టిందా? వాడు చేసిందంతా తనకి సరిపోలేదా? ఎన్ని ద్రోహాలు చేసినా సరే సొంత భర్త ఇలా రోడ్డు మీద పడుంటే ఏ భార్య అయినా సరే చూసి చూడనట్టు వెళ్ళిపోదండి. అయినా వాడిని ఇంటికి ఎలా తీసుకెళ్ళిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఇక మీదట ఏం జరగబోతుందో ఏంటో. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక నుండి అక్కడ ఏదైనా జరుగుతుంది. ఆ భువన్, బాలా, ఆ విని దగ్గరే కదా వాడున్నది. ఇక పైన పొగ వస్తూనే ఉంటుంది. కాకపోతే మండుకోకుండా ఉంటే చాలు.